నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. నేను జ్యోతి. ఏపీ అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రులు కాకాని అరెస్టుపై చేసిన కామెంట్స్ను తప్పుబట్టారు టీడీపీ నేతలు. వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు భారీగా జరిగాయని, అవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తాయని చెబుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి కాకాని కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కలవడం, అదేవిధంగా ఇది ఎంత అక్రమ కేసులంటూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాదాపు 1-2 రోజుల ముందు కూడా నెల్లూరులోకి వచ్చి ఆయన ఏదైతే జైలు వద్ద ఆయన కలిసిన తర్వాత పూర్తిగా కూడా ఇది కల్పిత పాత్రలతో ఇటు అక్రమ అరెస్టు చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు అక్రమంగా ఆయన్ని కేసులు పెట్టి ఇరికించారు, లోపలేశారని చెప్పి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు అనేక మంది మాట్లాడారు. ఏమంటారు? ఈ అక్రమ కేసులు పెట్టేది వైసీపీ పార్టీకి అలవాటు. తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా ఉండదు. మీరు చూసుంటారు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా కింద వరకు అక్రమ కేసులు అనే దానికి ఎవరు ఒక్కరు వ్యతిరేకం. ఆయన తప్పు చేస్తేనే ఆయన, లేకపోతే ఎందుకు పారిపోయాడు, అన్ని రోజులు బయటకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? ఆయన నిర్దోషి అయితే ఆయన వచ్చి దీనికి విచారణకి హాజరై ఉండొచ్చు కదా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలని మునిగి తేలుతారు తప్పించి అక్రమ కేసులనే తెలుగుదేశం పార్టీలో పెట్టే ప్రసక్తి లేదు. గతంలో కూడా చూశారు, ఇప్పుడే కాదు గతంలో కూడా చూశారు. తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అధికారి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఖండించిన రోజులు ఉన్నాయి. మీకు అందరికి కూడా తెలుసు. అదన్నీ కూడా మీరు తప్పని చెప్పించింది కూడా. కేసీఆర్ నాని ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఒక అధికారి మీద చేస్తే తప్పని చెప్పేయటం కూడా జరిగింది. దానికనే అదిగా ఆయన బయటకు వెళ్ళాడు ఆ రోజు. అంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, రేపు మా ప్రభుత్వం వస్తే ఇదే స్థాయిలో మేము కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఎలాగైతే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా తీసుకుంటూ ఉంటారు. ఏమంటారు? మొన్న వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఏం తక్కువ కేసులు పెట్టలే, అక్రమ కేసులు బలహీన వర్గాల మీద అందరి మీద భయంకరంగా కేసులు పెట్టారు. ఇంక మళ్ళా వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు వస్తామని ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మేము 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటామని చెప్పి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టబెట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇంక వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు ఊహాగానాల్లో ఉంటారు. ఉండనండి, దానికేముంది, మాకేముంది, ఇబ్బంది ఏముంది, ఉండనండి. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టే ప్రసక్తే లేదు ఈ పార్టీ. పైనుంచి కింద దాకా కూడా ఒక సభ్యతగా ఉంటారు. మేము కూడా వరస్ట్గా మాట్లాడలేం. కాకాని ఏ విధంగా కామా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు. మేము ఎప్పుడు మా నాయకుడు కానీ ఎప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు గొప్పగా మాట్లాడతాడు ప్రెస్లో కూడా. ఆ విధంగా ఎప్పుడు మాట్లాడు. అంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం పైన పదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకే కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేశారనేది వైసీపీ చెప్తున్నమాట. మీరేం చెప్తారు? మేము కక్షపూరితంగా ఎవరిని అరెస్ట్ చేయలే. కక్షపూరితంగా అరెస్ట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. గత ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అక్రమం కేసు పెట్టి దాంట్లో 51వ ముద్దాయిని అసలు నోటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఏడో ఆయన క్యాంపులో ఉంటే పట్టుకొని వచ్చింది మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగం రాశాడు ఆయన, అక్రమ కేసులు పెట్టమని, అక్రమ పరిపాలన చేయమని. ఆ సాక్షి పేపర్ చూస్తేనే అర్థం అవుద్ది. ఆ సాక్షిలో ఉండేది అన్నీ అసాక్ష్యాలే, ఒక్కటి నిజం ఉండదు. అది మరి ఆ పేపర్ ఎట్ట చదువుతారో అర్థం కాదు నాకు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఈరోజు ములాఖత్తులో మేము అట్ట పరిపాలించినాం ఇట్ట పరిపాలించినాం, అట్ట పరిపాలించుంటే 11 సీట్లు ఎందుకు వస్తావు మహానుభావ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇబ్బందులు ఏ ఆఫీసర్లు పెట్టారు, ఏ పోలీస్ ఆఫీసర్లు పెట్టారు, ఏ రెవెన్యూ ఎంఆర్ఓస్ పెట్టారు, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాడు ఆయన. నోట్ చేసుకొని నిజంగా మీరు ఇబ్బందులు పెట్టుంటే ఖచ్చితంగా వాళ్ళని కేసులు పెట్టి శిక్షిస్తామన్నారు. అదేవిధంగా పెడుతున్న అక్రమ కేసులు ఎక్కడ పెట్టలేదు. ఇది అక్రమ కేసు ఎట్ట అవుద్ది? గవర్నమెంట్కి రావాల్సినటువంటి రెవెన్యూని నువ్వు కొల్లగొట్టి విదేశాలకు ఎగుమతి చేసి అక్కడ గిరిజనులు ఉండే ప్రాంతంలో నువ్వు పైప్ బ్లాస్టింగ్లు, మైనింగ్ బ్లాస్టింగ్లు అన్నీ చేస్తే పరిమితి లేకుండా ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎవరు పెట్టారు కేసు? అది విజిలెన్స్ ఎంక్వైరీలు తేలింది. వాళ్ళు పెట్టారు, గిరిజనులు పెట్టారు కేసు. చంద్రమోహన్ రెడ్డి పెట్టాడా, రాజగోపాల్ రెడ్డి పెట్టాడా కేసు? పెట్టలేదు కదా.
మొత్తం మీద తీసుకుంటే ఏదైతే అక్రమ కేసులు అంటూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అవాస్తవం. ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు కావచ్చు, అదేవిధంగా అక్కడ వైట్ కార్జ్ కావచ్చు, పూర్తిగా కూడా అక్రమంగా వెళ్ళిపోవడంతోనే ఇలాంటి కేసులు నమోదయ్యి దీంట్లో ఎవరి ప్రమేయం లేదని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి వెంట నడుస్తాం, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ మాత్రం ప్రస్తుతం మండిపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. గంగవరం పోర్టు కారణంగా భూములు కోల్పోయిన మత్స్యకారులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి పోర్టు యాజమాన్యం మోసం చేసిందని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటున్న అదాని గంగవరం పోర్టు బాధితుల సమస్యలపై మరింత సమాచారం మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పోర్టు కోసం భూములను కోల్పోయి వాళ్ళ ఉపాధిని కోల్పోయినటువంటి మత్స్యకారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ చుట్టూ తిరుగుతూ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్య తీరకుండానే ఉంది. ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే నిర్వాసితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం దొరకకపోవడంతో ఈరోజు వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసనకు కూడా సిద్ధమైన పరిస్థితి చూస్తున్నాం. అన్న చెప్పండి, మీరు గంగవరానికి సంబంధించి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఎన్నాళ్ళుగా ప్రభుత్వాలు ఇన్ని మారినప్పటికీ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోవడానికి వెనక ఆంతర్యం ఏంటి? ప్రధానంగా గంగవరం పోర్టు నిర్మాణం కొరకు 2005లో ఇటు దిబపాలెం, గంగవరం భూములు, సముద్రాన్ని, మత్స్య సంపద అంతా కోల్పోయింది. దీనికి కారణంగా అతి తక్కువ ఉద్యోగాలు 600కు గాను 595 ఉద్యోగాలు అదాని గంగవరం పోర్టులో కల్పించడం జరిగింది. అందులో కూడా సరైన బేసిక్ 3700 దగ్గర స్థిరపడి పెంచకుండా 15 సంవత్సరాలు గడిచినప్పటికీ పెంచకుండా, అలాగే జీతం కూడా 15 సంవత్సరాలు గడిచినప్పుడు 16,000 నుంచి 19,000కి ఇవ్వడం వల్ల దీంట్లో పెంచే పద్ధతి లేకపోవడం వల్ల మేము ఒక ఉద్యమించడం వల్ల గేటిని గంగవరం పోర్టు స్తంభించడం వల్ల 16/5/2024లో కలెక్టర్కి సంబంధం లేకుండా, ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా ఒక పోలీసుల సమక్షంలోనే అదాని గంగవరం పోర్టు చర్చలు జరిపారు. మేము అప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని చర్చలు జరపమన్నప్పటికీ కూడా వీళ్ళు ఒక హైడ్రామా ఆడి పోలీసు సమక్షంలోనే తప్పుడు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. మీరు చెప్పండి, ఇప్పుడు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మీరు ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నామన్నారు. గేట్ దగ్గర ధర్నాలు చేయడం కానీ, గంగవరం పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించడం కానీ చేస్తున్నారు, నాయకులను కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు. అయినా సరే ఇంతవరకు పరిష్కారం కాకపోవడం లేదంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇక్కడ పాలకులంతా అదానికి తాంబిదారులాగా పనిచేస్తున్నారని కనిపిస్తుంది అనమాట. ఇటు ప్రతిపక్షం అవ్వచ్చు, పాలకపక్షం అవ్వచ్చు, నోరు ఎందుకు మీద పట్టలేదు అనేది ప్రజలకు ఎవరికి కూడా అది బాధ్యత ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఏమయ్యా, ఆ రోజు మేము ఓట్లు వేస్తేనే మీరు గద్దెనెక్కారు, మేము మీ జెండాలు మోస్తేనే మీరు గద్దెనెక్కారు, మేము మీకోసం శ్రమ పడితేనే ఇప్పుడు మీరు మీ పార్టీల్లోని మిమ్మల్ని గుర్తింపు ఇచ్చారు. తప్పితే మీకు ఎక్కడి నుండి అదాని అహ్మదాబాద్ నుండి ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ చంద్రబాబు కానీ మిమ్మల్ని గుర్తించలేదు. ఇక్కడ మీ జెండాలు మోసం. ఇక్కడ 3 పార్టీ వాళ్ళు ఉన్నాం, 3 పార్టీ వాళ్ళు 30,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే, ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనే మేము సంతోషంగా ఆనందంగా జీవించవలసిన సముద్రాన్ని సర్వం త్యాగం చేసాం. ఈరోజు మా సమస్యలు పరిష్కరించమంటే ఉద్యమాల వైపు నడిపిస్తున్నారు. ఉద్యమాల వైపు నడిపించడానికి గల కారణాలు కేవలం చేతగానే వ్యవస్థలు ఆర్గనైజింగ్ ఉండడం వల్ల అని భావిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని మీకు ఉన్నటువంటి మత్స్య సంపద ఏదో దాన్ని అమ్ముకునే పరిస్థితి, అమ్ముకొని జీవనోపాధి కలిగించే పరిస్థితి. మరోవైపు మీ పిల్లలు చదువులు పక్కన పెట్టో లేకపోతే భూములు ఇచ్చేసుకొని ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు గంగవరం యాజమాన్యం చేస్తున్న పరిస్థితి పట్ల? అది సార్, మా ఆయన గారేమో 10 సంవత్సరాలు అయింది సార్. చిన్న గోనుముక్క పెట్టుకో రావడానికి ఆయన తొలగించేసేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఆయనకి ఇప్పుడు వరకు ఆ రోజు పల్లాసీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నాకు జాబ్ ఇస్తాను అన్నారండి. అందులోకి ఏం మోసం జరిగిందో తెలియట్లేదు. మళ్ళీ అటు ఉన్న ప్లేట్ ఇటు తిరిగేసేసి ఈ రోజు నుంచి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరుగుతున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా ఆయన గారికి జాబ్ ఇస్తాను, ఇప్పుడు కూడా జాబ్ కూడా ఇవ్వలేదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. డ్యూటీలను కూడా తిరిగి ఎక్కించుకోలేదు. ఈరోజు
5 ఫ్యామిలీలు బతుకుతున్నాను సార్ ఒక ఇంట్లోని. కానీ ఎలా బ్రతకాలి మాకు చెప్పండి సార్. ఆయన పని లేదు, కూలి పని లేదు. నాకు చూస్తే నేను ఎక్కడికి కూడా పిల్లలు ఏమో చదువుతున్నారు సార్, లక్షలు పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. కానీ ఎలాగొస్తుంది సార్ మరి మాకు ఒక రూపాయి కూడా మాకు చెల్లించలేదు సార్. ఆ రోజు 16,000 రూపాయలు మాకు ఇస్తానన్నారు సార్ అగ్రిమెంట్లోని. ఇప్పటి వరకు మాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మేము ఎలా బ్రతకాలి సార్, మీరే చెప్పండి సార్. ఇప్పుడు మేము రోడ్డున పడిపోయాం సార్. మరి న్యాయం చేయాలి సార్, మాకు అదే కావాలి సార్. ఇప్పుడు ఇవ్వరికి ప్రభుత్వం సైడ్ నుంచి మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా భర్తలంతా మేము ఇలా రాం కదా, ఇంతవరకు రాం కదండి. ఇది ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే గంగవరం నిర్వాసిస్తున్నారో వీళ్ళందరూ కూడాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే జెండాలు మోసినటువంటి మత్స్యకార కుటుంబాలని కూడా ఈరోజు నడివీధి పాలన చేస్తూ ఇస్తామన్నటువంటి ప్యాకేజీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసం ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరోసారి గతంలో గంగవరం పోర్టు నిర్మాణంలో ఏ స్థాయిలో అయితే ఉద్యమించావో ఆ స్థాయిలోనే మరోసారి ఉద్యమిస్తామని చెప్పి గంగవరం మత్స్యకారులు ఎవరైతే నిర్వాసిస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం చైర్మన్గా మదారు సాహెబ్ ఉప చైర్మన్ సిద్దమ్మను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. 2019లో మొత్తం 31 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 21 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేశారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి జాయిన్ అయ్యామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనెలరావు అందిస్తారు. మాచర్ల పురపాలక సంఘం సంబంధించి ఈరోజు చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక కూడా జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మద్దతుదారులందరూ కూడా ఈరోజు పురపాలక సంఘానికి వచ్చేసి ఓటు వేసిన సందర్భంలో దాదాపు చైర్మన్ ఎన్నిక పూర్తయిన సందర్భంలో ఉప చైర్మన్ ఎన్నిక కూడా ఈరోజు పూర్తయిన సందర్భం అయితే కనపడుతుంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది పురపాలక సంఘం మాచర్ల సంబంధించి? ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ చైర్మన్ని ఎన్నుకోవటం జరిగింది. ఇవాళ ఇది ఎంతో ఆనందంగా ఉంది. చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకోవటం, వాళ్ళని అభినందించడానికి ఇవాళ వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. సరే, దాని గురించి ఇప్పుడు మేము 2019లో జరిగిన ఎన్నికని మొత్తం 31 మంది కూడా ఎన్నిక కాబడ్డారు. వాళ్ళు తెలుగుదేశం మీద ఆకర్షితులై ఈ ప్రజాస్వామ్య వ్యవహారంలో ప్రజాస్వామ్యంగా అందరూ వాళ్ళకి ఇష్టపూర్వకంగా పార్టీ మీద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీలో చేరి ఈ పార్టీ తరఫున మదార్ గారిని చైర్మన్గా, మిసెస్ సిద్దయ్య గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది. వీరికి మేము పార్టీ తరఫున ఎంతో సహాయ సహకారాలు వాళ్ళకి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళమ్మటి మేము తోడుగా నిలబడతామని ఆకాంక్షిస్తున్నాం. ఇవి ప్రజాస్వామ్యం అని ఎందుకన్నానంటే నేను 2 సార్లు ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా 2 సార్లు ఎన్నిక కావటం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఇక్కడున్న కొంతమంది నాయకులు ఈ 31 మందిని వాడుకుని వీళ్ళని ఏకపక్షంగా చేసుకొని వీళ్ళకి ఎలాంటి అధికారాలు కానీ వీళ్ళ నిర్ణయాలతో ఎలాంటి పని లేకుండా ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళ అధికారాలని తన సొంత గుప్పిట్లో పెట్టుకుని వర్క్ చేసిన దాని ప్రభావంలో వీళ్ళందరూ మానసిక ఒత్తిడికి లోనై 20 మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వీరిప్పుడు తెలుగుదేశం మీద అభిమానంతో, ప్రేమతోటి వచ్చి చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇలానే రేపు జరగబోయే ఎన్నికలలో సమర్థుల్ని మళ్ళీ గెలిపించుకొని తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి, 2019లో ఏదైతే వైసీపీ క్లీన్ చిప్ చేసింది, అంటే
చేసిందా, వాళ్ళు చేయించారా? ఇప్పుడు తెలుగుదేశం రావడానికి కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశంలోకి వీళ్ళందరూ వెళ్ళారు? 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్ లేకుండా ఏకగ్రీవంగా మమ్మల్ని అందరినీ ఎన్నుకోవడం జరిగింది. కానీ 2024లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో గెలుపొందిన తర్వాత మాచర్ల పురపాలక సంఘంలో మా ప్రియతమ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో పట్టణాభివృద్ధికి మేమంతా ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి బాటలో ముందుంటుంది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు పేరు మనకి తెలిసిన విషయమే. అందుకని ఈరోజు మా మైనార్టీ నాయకులైన మా మామగారైన మదార్ సాహెబ్ గారికి చైర్పర్సన్గా, అలానే వైస్ చైర్పర్సన్గా యాదవ వర్గీయులైన ఎర్రాకుల సిద్ధయ్య గారిని తీసుకోవడం జరిగింది. మాచర్ల పట్టణం అభివృద్ధిలో మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కృషికి, ఎందుకంటే జలసిరి కావచ్చు, రేపు పొద్దున్న ఇంటింటికి కుళాయి కార్యక్రమం కావచ్చు, రోడ్లు డ్రైన్లు కావచ్చు, అలానే మెయిన్ సెంటర్లో రోడ్లు డివైడర్స్ కానివ్వండి, రోడ్లు అడల్పు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుందాం. తగాదాలు గొడవలు లేకుండా పీస్ఫుల్గా పట్టణాన్ని ఉంచే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అందరికీ ఒక దిశానిర్దేశం చేస్తూ ఈరోజు పట్టణాభివృద్ధికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనకి సహాయ సహకారాలుగా మేమందరం కూడా ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పట్టణంలో క్లీన్ స్వీప్ చేస్తుందని, ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్లో మాచర్లపట్నంలో 12,450 ఓట్ల మెజార్టీ మాచర్లపట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. బ్రహ్మారెడ్డి గారికి వచ్చిన 33,318 ఓట్లలో మేజర్ షేర్గా మాచర్లపట్టణంలో 12,450 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టి రేపు జరగబోయే 2026లో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మాచర్లపట్నాన్ని క్లీన్ స్వీప్ చేయటం ఖాయం. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మాచర్లపట్టణం ఈ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధిని బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళటంలో మేము కూడా బ్రహ్మారెడ్డి గారి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అది మాచర్ల పురపాలక సంబంధించి ఏదైతే 2019లో అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరము కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చైర్మన్, ఉప చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. కేవలం ఏదైతే మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వెనకాల నడుస్తాం మేమందరం కూడా అని చెప్పి ఏదైతే కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి కేవలం మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మాచర్లను అభివృద్ధి చేసుకునే విధంగా కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మాచర్ల నుంచి. ఇక 99 రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదంటున్నారు జాగృతి నేతలు. కొత్త పార్టీపై క్లారిటీ లేదన్నారు. తనతో పాటు తెలంగాణ జాగృతి శ్రేణులు ఎప్పుడు కవిత వెంటే ఉంటామంటున్న తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవితమ్మ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ ని ఆమె రాసిన ఓ లేఖ ఇప్పుడు లీక్ అవ్వడం ఇటు బీఆర్ఎస్ లో అటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కవితమ్మ పార్టీ వీడుతుందని ఓ మాట, లేదు కొత్త పార్టీ పెడుతుందని ఇంకో మాట, ఇలా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. అయితే కవితమ్మ మనసులో ఏముంది, కవితమ్మ మనోగతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కవితమ్మకు అత్యంత సన్నిహితులు, తెలంగాణ ఉద్యమకారులు ప్లస్ తెలంగాణ జాగృతి మాజీ కన్వీనర్ తిరుపతిరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అన్న చెల్లెల మధ్యన అంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, అన్న చెల్లెల మధ్యన గ్యాప్ ఎక్కడ వచ్చింది? బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ కవిత గారు లేఖ లీక్ అయిన తర్వాత ఆ లేఖ ఎలా లీక్ అయింది, దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ వెళ్తా ఉన్నారు. ఆ క్రమంలోనే వారు కొంత చిట్ చాట్ చేయడం, ఆ కథనాలన్నీ కూడా వరుసగా వస్తుండడం, అదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆ పరిణామ క్రమమే ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇందులో పెద్ద విశేషం ఉన్నదని అయితే నేను అనుకోవడం లేదు. అయితే ఇష్యూ మొదలైన తర్వాత కేసీఆర్ గారు అటు హరీష్ రావు గారిని ఇటు కేటీఆర్ ని పిలిచి మాట్లాడారు. ఇదే మాట కవితమ్మని కూడా పిలిచి మాట్లాడితే వివాదం ఏమైనా సద్దుమణిగే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు
కేసీఆర్ గారు కేటీఆర్ని కానీ హరీష్ని కానీ పిలిచినటువంటిది ఉద్దేశం కవిత గారి గురించి కాదు. వారు కేటీఆర్ గారేమో అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్, పార్టీ కార్యక్రమాలు అట్లాంటివి చర్చించి ఉండవచ్చు. ఇక హరీష్ గారిని అంటే ఇటీవల వారికి నోటీసులు వచ్చినాయి కదా, దాని గురించి మాట్లాడి ఉండవచ్చు. నాకు తెలిసి అయితే కవిత గారి అంశం కాదని నేను అనుకుంటున్నాను. కవితమ్మ ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ 4 దయ్యాలు ఉన్నాయి. ఈ లేకు ఆ 4 దయ్యాల పని అని అంటుంది. అసలు ఆ 4 దయ్యాలు ఎవరనేది మీకేమన్నా ఐడియా ఉందా? అంటే ఎన్ని దయ్యాలనే సంఖ్య చెప్పలేదు వాస్తవానికి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకు అన్నారు అంటే అక్కడ 2వ తారీఖు నాడు రాసినటువంటి లేఖ, వీరు అమెరికాకు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉన్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నటువంటి క్రమంలో 24 గంటల పాటు వారి ఫోన్ పనిచేయదు. వారు అందుబాటులో ఉండరు. మరి వివరణ తీసుకుందామంటే కూడా ఛాన్స్ లేదు. ఆ సందర్భంలో అన్నీ మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోనే అదంతా కూడా రచ్చరచ్చ కావడం జరిగింది. ఈ విధంగా నన్ను ఎందుకు ఇట్లా రచ్చరచ్చ చేసిండ్రు, బయట ఎందుకు వేసిండ్రు, అనేక లేఖలు నేను ఇదివరకు రాసి ఉన్నాను గదా! అవేమీ బయటికి రాలేదు. ఈ ఒక్క లేఖ మాత్రం ఈ సందర్భంలో వారం రోజులు చూసి బయటికి ఇయ్యడం ఏమిటి అని చెప్పేసి వారు ప్రశ్నించిండ్రు. ఆ క్రమంలో కేసీఆర్ గారు దేవుడే, కానీ వారి చుట్టూ దయ్యాలున్నాయి. వారి వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అనేక ఇబ్బందులు కూడా నేను ఎదుర్కొన్నాను. నా మీద అనేక కుట్రలు కూడా జరిగినాయి అని చెప్పేసి తర్వాత కూడా వారు చెప్పడం జరిగింది. కవితమ్మ పార్టీ మారుతుందని ఒక మాట, లేదు కొత్త పార్టీ పెడతారని ఒక మాట. అసలు మీకేమైనా హింట్ ఇచ్చారా ఈ పార్టీ మార్పు కానీ కొత్త పార్టీ మీద? పార్టీ మారడం అయితే జరగదు. ఎందుకంటే ఒక పత్రికా కథనం కూడా రాసింది. వేరే పార్టీలోకి వెళ్తారు, వారి వెంట కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఏదో మంత్రిని కూడా మాట్లాడుకున్నారు అదే అని చెప్పేసి రాయడం జరిగింది. వాటిని అదంతా కూడా ఫేక్ వార్తలు అని చెప్పేసి వారు ఖండన కూడా ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక పార్టీ పెడతారా పెట్టరా అనేది కొంత కాలం అయితే గానీ మనం చెప్పలేము. ఇంత తొందరగా మనం చెప్పలేము. కాకపోతే వారు పెడతా అని చెప్పలేదు. నేను పార్టీ పెట్టా అని కూడా అనలేదు. సో మనం వేచి చూడాల్సిందే. ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణ జాగృతి పేరుతో పెడతారు, లేకపోతే బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పేరు కూడా వినిపిస్తుంది. ఏది ఉండే అవకాశం ఉంటుందంటారు మీరు? అంటే ఇప్పుడు వాస్తవానికి ఏందంటే, అంటే నేను ఒక సీనియర్ కార్యకర్తగా తెలంగాణ జాగృతి అనేటువంటి నేమింగ్ నాకు ఇష్టం. ఎందుకంటే ఆ పేరుతోనే వారు రావడం జరిగింది. ఆ సంస్థను కూడా స్థాపించి చాలా ఏళ్ళవుతుంది. 2008లో స్థాపించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిండ్రు. అయితే మీరనేటువంటి ఆ పేరు ఎందుకు వినబడుతుందంటే ఇటీవల కాలంలో అంటే ఈవెన్ జాగృతి సంస్థలో కూడా ఎక్కువగా బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం. తర్వాత ఇటీవల వారు 42% బీసీల రిజర్వేషన్ అంశాన్ని తీసుకోవడం కానీ, తర్వాత వర్గీకరణ గురించి మాట్లాడడం కానీ ఇత్యాది కారణాల మూలంగా బహుజన అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పేరు అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. కాకపోతే పర్టికులర్‌గా ఆ పేరుతోని వెళ్తారా, ఈ పేరుతోని వెళ్తారా, అసలు పెడతారా, పెట్టరా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ కవితమ్మ కొత్త పార్టీ పెడితే తిరుపతిరావు గారు ఎటుంటారు? కేసీఆర్ వైపు వెళ్తారా, లేకపోతే కవితమ్మ వెంటే నడుస్తారా? తెలంగాణ జాగృతి శ్రేణులు కూడా ఎటువైపు? ఇప్పుడు యాక్చువల్‌గా పార్టీ పెడతారా, పెట్టరా తెలవదు. ఒకవేళ నిజంగానే గనక పెడితే నేను ఇదివరకే ప్రకటించి ఉన్నాను. కవిత గారు పార్టీ పెడితే వారి వెంటనే పోవడం జరుగుతది. వేరే అందులో ఏం లేదు. ఎందుకంటే తిరుపతిరావు అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చేసింది వారే. రాష్ట్ర స్థాయిలో కూడా నాకు అవకాశాలు ఇచ్చింది వారే. రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం, వివిధ కార్యక్రమాలు, బాధ్యతలు కూడా అప్పజెప్పి నాకు కొంత ఉనికిని వచ్చే విధంగా చేసింది కూడా కవిత గారే గనుక తప్పనిసరిగా నేను కవిత గారి వెంటే పోతాను. అయితే చివరిగా అండి, ఇన్నాళ్ళు టీబీజీఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితమ్మ ఇప్పుడు కొత్తగా సింగరేణి కూడా దృష్టి సారించింది. సింగరేణి జాగృతి పేరుతో 11 కమిటీలు ఇచ్చింది. అంటే దీంట్లో ఏం అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే తెలంగాణ జాగృతి అనేది ఇదివరకు ఒక రాజకీయ పార్టీ స్థాయిలో పనిచేసింది. ఇక్కడ మీరు కూడా చూసిండ్రు. కరీంనగర్‌లో కూడా మేము ఎన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాము. అయితే ఆ తర్వాత కొంతకాలం తర్వాత తెలంగాణ జాగృతి కమిటీలు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి చాలా రోజులయింది. ఆ క్రమంలో ఇప్పుడు ఇంకింత విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో అన్ని విభాగాలను ఏస్తున్నారు. నిన్న కూడా ప్రకటించి ఉన్నారు. మేము తెలంగాణ జాగృతికి ఇదివరకు ఉన్న విభాగాలు కాకుండా ఎస్సీ విభాగాన్ని, ఎస్టీ విభాగాన్ని, క్రిస్టియన్ విభాగాన్ని, ముస్లిం విభాగాన్ని ఇట్లా ఆ విభాగాలను కూడా మేము సెపరేట్‌గా వేస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. అందువల్ల మరి 11 ఏరియాస్ ఉన్నాయి. ఇది బొగ్గుగని ఆ ప్రాంతంలో, సింగరేణి ప్రాంతంలో. సో కనుక ఆ ప్రాంతాలకి సెపరేట్‌గా తెలంగాణ జాగృతి బాధ్యులను నియమించడం జరిగింది. కొత్తగా ఈ మధ్యన అన్నం కూడా టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నారు కవితమ్మ. ఏంటంటే ట్విట్టర్‌లో కాదు, ఫీల్డ్ స్థాయి అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి
చేయాల్సి ఉంటుందని. దీన్ని వెనక ఎలాంటి అర్థం తీసుకోవచ్చు మనం? ఇప్పుడు వారు ఆ లేఖలు కూడా చెప్పిండ్రు, పాజిటివ్ చెప్పిండ్రు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో వారు చెప్తున్నది ఏంటంటే మనం ప్రజల్లో ఉండాలి, తర్వాత ముఖ్యంగా పాతగా మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు పదవులు పోతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో ఉండాలి. కేసీఆర్ గారు మీకు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించాలి కదా, మరి నా మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పార్టీ స్పందించాలి కదా, నా మీద అంటే స్పందించలేదు, కేసీఆర్ గారి మీద కూడా మీరు ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు, క్షేత్రస్థాయిలో మీరేం కార్యక్రమాలు చేయలేదు, ధర్నాలు రాస్తారోకోలు చేయలేదు, ఉద్యమ నాయకులు పార్టీ అధినేత మీద వచ్చినటువంటి అంశాల మీదనే మీరు స్పందించకుండా ఊరికనే ట్విట్టర్లో అదో పెడితే సరిపోతుందా అనే ఉద్దేశంతో వారు అనడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరొక బాంబు అయితే పేల్చారు. ఏంటంటే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే ఒక కుట్రలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అన్నారు. తాను జైల్లో విచారణ ఎదుర్కొన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలైంది కూడా అంటున్నారు. అసలు ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు వారే చెప్పి ఉన్నారు, చిట్చాట్ లో వారు చెప్పింది చాలా స్పష్టంగా, తాను జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే చాలా పెద్ద కుట్ర జరిగింది, పార్టీని బీజేపీలో మెర్జ్ చేయడానికి ఒక ప్రతిపాదన కేసీఆర్ గారి ముందుకు తీసుకెళ్లారు కొంతమంది పార్టీ నాయకులు. మళ్ళీ అదే విషయం నా దగ్గరికి వచ్చి ములాఖాతులో వచ్చి కూడా నాతో చర్చించడం జరిగితే, నా కోసం, నా బెయిల్ కోసం, నేను బయటకు రావడం కోసం మీరు పార్టీని అందులో మెర్జ్ చేయడానికి వీలు లేదు, నేను అవసరమైతే నాకు 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవసరమైతే ఎంతకాలం జైల్లో అన్నా ఉంటా కానీ ఇది ఒక ఉద్యమ పార్టీ, కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ, ఈ పార్టీని ఎందులో మెర్జ్ చేయకూడదు, నన్ను బూచిగా చూపి నా భుజం మీద తుపాకీ పెట్టి మన పార్టీని కాల్చడం అనేది పద్ధతి కాదు, ఇది కేవలం బీజేపీతోని టైఅప్ అయి చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పేసి వారు అక్కడే ఖండించడం జరిగింది. వెంటనే ఆ విషయం కూడా అప్పుడు అంతర్గతంగా వారు చెప్పడం జరిగింది. అయితే నేను కనుక ఆ రోజు అడ్డుకోకపోతే, వద్దని అని ఉండకపోతే ఈ పార్టీ అనేది బీజేపీలో మెర్జ్ అవుతుండే కదా అనేది వారి భావన. సో అందుకనే ఆ విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే లేఖ లీక్ చేసిండ్రో, ఎవరైతే ఆ రోజు అట్లా ప్రతిపాదనతో వచ్చిండ్రో, పార్టీలో ఈ రకంగా జరుగుతుంది, పార్టీ ఎదుగుదలకి, పార్టీ నిర్మాణానికి, పార్టీని ఇంకింత ముందు తీసుకెళ్ళడానికి కార్యాచరణ ఉండాలి కానీ ఇట్లా ఒక పార్టీలో మెర్జ్ చేసి సెంట్రల్లో స్టేట్లో పదవులు పొందాలనేటువంటి దురుద్దేశం కాకపోతే ఇది ఏమిటి అనేది వారి ప్రశ్న. ఫైనల్ గా అండి, ఇప్పుడు బండి సంజయ్ గారు ఇది కేవలం కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అని బండి సంజయ్ అంటున్నారు. మరోవైపు రఘునందన్ రావు గారు, ఎంపీ రఘునందన్ రావు గారు లేదు కవితమ్మకు అంత సీన్ లేదని కూడా అంటున్నారు. అసలు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? కాంగ్రెస్ ఆడేస్తున్న నాటకం కాదండి, కాంగ్రెస్ కు సంబంధం లేదు. బీజేపీతో మెర్జ్ అనే ప్రతిపాదన వారు ముందుకు వచ్చినప్పుడు వారు ఖండించారు, ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, వారు బీజేపీ మనిషా కాంగ్రెస్ మనిషా అనేది కూడా మనకు తెలుస్తలేదు అప్పుడప్పుడు, వారు మరి బీజేపీలో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ లో ఉన్నారా అనేది కూడా స్పష్టత లేదు. సో ముందు వారు అసలు ఏ పార్టీలో ఉన్నారనేది తెలుసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ఏమన్నా అంటే చాలు వారు వెంటనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే పెద్దగా స్పందిస్తలేరు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో వారు గెలిచిన తర్వాత వారు మొత్తం కూడా కాంగ్రెస్ కు అధికార ప్రతినిధుల లాగానే వ్యవహారం చేస్తా ఉన్నారు. తర్వాత కవిత గారికి అంత సీన్ ఉందా లేదా అంటే, అసలు తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించిన తర్వాత తెలంగాణ జాగృతి అనేది ఒక రాజకీయ పార్టీకి ఈక్వల్ గా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నది. వారి పార్టీ ఇప్పుడు వారు ఏ పార్టీలో అయితే ఉన్నారో, ఎండల లక్ష్మీనారాయణ గారు ఆ రోజు రాజీనామా చేసిండ్రు, రాజీనామా చేస్తే కవిత గారు ఇన్ఛార్జ్ తీసుకొని వారి గెలుపు కోసం విశేషంగా పనిచేసి వారు గెలిపించడం జరిగింది. సో కనుక కవిత గారికి అంత సీన్ ఉందంటే మరి వాళ్ళ అనేక కార్యక్రమాలు చేసిండ్రు, ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినాం మేము, 42% రిజర్వేషన్ కోసం వారి పార్టీ చేయలేదు, మేము మా నాయకురాలు కవిత గారి ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేసినాం, అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి 48 గంటల పాటు 2 రోజుల పాటు అక్కడ ధర్నా కూర్చున్నాం, చాలా పెద్ద కార్యక్రమాలు చేసినాం. జయశంకర్ సార్ లాంటి చనిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా విగ్రహం పెట్టలేదు, మేము పెట్టినాం, ఇక్కడ కరీంనగర్లో పెట్టినాం, తర్వాత నిజామాబాద్లో పెట్టినాం, నల్గొండలో పెట్టినాం, అనేక జిల్లాలలో పెట్టినాం, తెలంగాణకు స్ఫూర్తినిచ్చేటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు అనేక చోట్ల మేము పెట్టినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు కవిత గారి ఆధ్వర్యంలో చేయబడ్డాయి. మరి రఘునందన్ రావు గారు ఏం చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, టీవీలో వచ్చి మాట్లాడితే సరిపోదు కదండి, ఏదైనా క్షేత్రస్థాయిలో ఏదైనా పని చేసి చూపించాల్సి ఉంటది. ఇదండి మా తిరుపతిరావు గారి మనోగతం. అంటే కవితమ్మ పార్టీ మారే అవకాశం లేదు, మరోవైపు కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా లేదని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పెడితే తామంతా కూడా కవితమ్మ వెంటే ఉంటామని కూడా చెప్తున్న
పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అంటే బీజేపీలో బీఆర్ఎస్ ను వ్యతిరేకించడాన్ని కూడా మేము స్వాగతిస్తున్నామని, బీఆర్ఎస్ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీగానే ఉండాలి, ఉద్యమ పార్టీగానే ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని కవితమ్మ అనుచరి మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎరబాటి, 99 టీవీ, కరీంనగర్. 99 రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ. అయితే ప్రజలు ఆశించిన తెలంగాణ దక్కలేదని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నేత ఆవుల అశోక్ అన్నారు. ఖమ్మంలో అమరవీరుల స్తూపం దగ్గర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జేఏసీలు ఆవిర్భావ దినోత్సవం జరిపి అమరుల త్యాగాలను కీర్తించారు. భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మంలో అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడనే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక మంది అమరవీరులకు నివాళులర్పిస్తున్న సందర్భం నెలకొంది. ఇక్కడనే మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ గారు ఉన్నారు. చెప్పండి, సాధారణంగా అమరవీరుల ఆకాంక్షలు నెరవేరని భావిస్తున్నారా? అమరవీరులకి నివాళులు ఎలా అర్పిస్తున్నారు? దాదాపు నీళ్లు, నిధులు, నియామకాల కోసం దశాబ్దాలుగా వెల్లువల సబ్బండ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు 11 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చింది. కానీ ఏ విషయాల్లో చెప్పుకోదగ్గ మార్పులేమి తెలంగాణ రాలేదు. ఆనాడు ఆవిర్భావానికి ముందు 70,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ 6,70,000 కోట్ల రూపాయల అప్పు ఈ తెలంగాణకు ఉండింది. 6 లక్షల కోట్లు తెలంగాణ పాలకులు ఇవాళ అప్పు చేశారు. అప్పు చేసి ఏ రంగంలో అభివృద్ధి సాధించారంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. నీళ్ళ విషయంలో అట్లే ఉంది, నిధుల విషయంలో అట్లా ఉంది, నియామకాల విషయంలో అట్లా ఉంది. ఇలా ఎంత అన్యాయం అంటే 10 మండలాలకు ఒక జిల్లా ఇచ్చి ఆర్డీఓ చేసే పని కలెక్టర్తో చేయిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ రైతాంగానికి కానీ, అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా అమరులు ఆశించిన తెలంగాణ రాలేదు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని మరోసారి ఆలోచించమని కోరుతున్నాం. సస్యశ్యామ తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడనే జేఏసీ కన్వీనర్ విజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే అమరవీరుల స్ఫూర్తితోటి ఈరోజు ఏదైతే తెలంగాణ ఆవిర్భావం జరిగింది, ఆవిర్భావానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అమరవీరులని ఆకాంక్షలు ఒకవైపు నెరవేరుతున్నాయి, రెండో వైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నెరవేరుస్తుందని భావిస్తున్నారా? నిజానికి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ విద్యార్థులుగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. తెలంగాణ వస్తే నిరుద్యోగం పోద్దు అనుకున్నాం. తెలంగాణ వస్తే భూమి లేనులకు భూమి వస్తుంది, ఇల్లు లేనులకు ఇండ్లు వస్తాయి అని అనుకున్నాం. కానీ కొంతమందికి మాత్రమే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమందికి మాత్రమే తెలంగాణ వస్తే వాళ్ళ అవసరాలకు తీరడానికి అవకాశం వచ్చింది తప్ప తెలంగాణలో స్వేచ్ఛ రాలేదు. 6 గ్యారెంటీలు వచ్చినటువంటి అమలుని చేయాల్సిందేతో పాటు 7వ దాన్ని కూడా, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదాని విషయాన్ని గుర్తు చేస్తాం. ఉపాధ్యాయ రంగ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ప్రజలు మౌలిక సమస్యల్ని తెలంగాణ ఆకాంక్షల్లో భాగంగా నెరవేర్తాయని భావిస్తున్నారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రంగంలో కూడా ప్రధానమైన మార్పు అయితే మనకేం కనిపించడం లేదు. ప్రజలు ఒక రకంగా మోసపోయారు. తెలంగాణ ఈ నాయకత్వం ఏమో సక్సెస్ అయ్యారు, ప్రజలేమో మోసపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ కొరకు ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా అమరవీరులను కూడా ఇవాళ మోసపోయినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉందని చెప్పేసి అయితే మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే న్యూ డెమోక్రసీ నేత, జిల్లా నేత లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా జరుపుతున్నారు, అట్లాగే ప్రజల ఆకాంక్షల పట్ల మీ స్పందన ఏంటి? తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరులకు ముందుగా విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యమై రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ ఎజెండాకు భిన్నంగా ఇక్కడ తెలంగాణలో ఏర్పాటైనటువంటి పాలకులు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర సాధనలో ఏదైతే ప్రధాన ఎజెండా ఉందో ఆ ఎజెండాని అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయ జిల్లా నేత విజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎలా ఉన్నారు, అట్లాగే అమరవీరులు ఆశించినది నెరవేరిందని మీరు భావిస్తున్నారా? ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసమైతే ఉద్యమించి తెలంగాణని సాధించుకున్నారో
ఎటువంటి ఆకాంక్ష కూడా నెరవేరలేదు. మనం ఏరికోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇస్తా అన్నటువంటి ఎటువంటి రాయితీ ఇవ్వకుండా మరి మమ్మల్ని శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ ఒక్కొక్క ఎంప్లాయ్ ఒక్కొక్క ఉద్యోగి వెరసి 30,000 రూపాయలు నెలకి లాస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మాకు రావాల్సినటువంటి RDAలు ఇవ్వకపోవటం, PRC ఇవ్వకపోవటం, ప్రమోషన్స్ ఇవ్వకపోవటం, ఎటువంటి మాకు రావాల్సినటువంటి రాయితీలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఏం తేడా లేదు. మరి ఇవాళ తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళని పక్కన పెట్టి ఆనాడు తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళే ఇవాళ అందలం ఎక్కి అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ప్రజాపాలన కొనసాగించాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏదైతే ప్రజల ఆకాంక్షల్ని పరిష్కరించాలని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, అమరవీరుల త్యాగాల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజా సంఘాలు మొత్తం కూడా మరొక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. కేసీఆర్ కవితలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. డబ్బులు దండుకోవడం కోసమే కవిత జాగృతి పెట్టారని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే జాగృతిని పటిష్టం చేస్తున్నారని మధు యాష్కి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మధు యాష్కి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కేసీఆర్ కవితలను ఉద్దేశించి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు గౌడ్ యాష్కి చేసినటువంటి వ్యాఖ్యలైతే మాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయన్నట్లుగానే చెప్పాలి. కవితను టార్గెట్ చేస్తూ మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలే చేశారు. మొత్తంగా కేవలం డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే జాగృతిని కవిత ప్రారంభించారు అనేటువంటి స్థాయిలో కూడా మధు యాష్కి గౌడ్ మాట్లాడారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఇప్పుడు కూడా తన అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను పరిరక్షించుకోవడం కోసం మాత్రమే జాగృతిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కవిత అనేటువంటి స్థాయిలో కూడా మధు యాష్కి గౌడ్ విమర్శించారు. ఇక కేసీఆర్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా మధు యాష్కి గౌడ్ విమర్శలే చేశారు. మొత్తంగా కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎప్పుడు పనిచేయలేదు, కేవలం ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్లారు. ఆ విధంగానే కేసీఆర్ పనిచేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదు అనేటువంటి స్థాయిలో కూడా మధు యాష్కి గౌడ్ మాట్లాడారు. సో మొత్తంగా మధు యాష్కి గౌడ్ చేసినటువంటి విమర్శలైతే మాత్రం ఆ విమర్శలకైతే మాత్రం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రత్యేకించి 30% కమిషన్లు లేదే కాంగ్రెస్ సర్కార్ నడుస్తున్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ఆ సెక్రటేరియట్ ముందు కాంట్రాక్టర్లు వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు కూడా లేనటువంటి పరిస్థితి, సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా అందనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ అయితే మాత్రం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కూడా వైఫల్యం చెందింది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అలాంటి వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్కి అయితే మాత్రం ఇటు కేసీఆర్ని కానీ కవితను కానీ విమర్శించేటువంటి అర్హత లేదు అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పైన మధు యాష్కి గౌడ్ పైన అయితే మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇంకా చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఎప్పుడైతే ఈ కవిత ఎపిసోడ్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మరింత కాకరేపుతుంది, ఇటు ఏం జరగబోతుందా అనేటువంటిది అయితే మాత్రం తీవ్ర ఉత్కంఠతకు దారితీస్తున్నప్పటికీ కూడా మధు యాష్కి గౌడ్ అయితే మాత్రం మరొక వ్యాఖ్య కూడా చేశారు. ఇటు కేవలం కిషన్ రెడ్డి, కేసీఆర్ కేవలం కాంగ్రెస్ సర్కార్ను ప్రత్యేకించి రేవంత్ సర్కార్ను దించేసేటువంటి కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు, లేదంటే అమిత్ షా కావచ్చు, వీరిద్దరి డైరెక్షన్లోనే కవిత ఈ విధంగా కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా మధు యాష్కి గౌడ్ అయితే మాత్రం విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. మధు యాష్కి గౌడ్ చేసినటువంటి విమర్శలు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో తప్పుపడటమే కాకుండా ఖండించడమే కాకుండా వాటిని కూడా ఉపసంహరించుకోవాలి అనేటువంటి స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకొస్తూ కాంగ్రెస్ పైన మధు యాష్కి గౌడ్ పైన తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ, 99 టీవీ, హైదరాబాద్. ఇవి 99 టీవీ 2 స్టేట్స్ రిపోర్ట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ. JEE అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ